వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, సో ఇది నేను వేసుకున్న శారీ అన్నమాట. ఆగండి, మెయిన్ మ్యాటర్ అయితే చెప్తాను మీకు. ఏంటంటే మింత్రాలో మనీ ఎర్న్ చేయొచ్చు అని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. కాకపోతే ప్రాసెస్ ఏంటి అనేసి నేను చెప్పలేనుగా. సో మింత్రాలో మనీ ఎర్న్ ఎలా చేయాలో అనేసి ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ అన్నమాట. సో నాకు ఇట్లా 3 షేడ్ కలర్స్లోనైతే శారీ అయితే లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది 3 కలర్స్లోనైతే వచ్చింది. బ్యూటిఫుల్ శారీ, ప్లెయిన్ వైట్ బ్లౌజ్ అయితే వచ్చిందన్నమాట. సో నాకు దీనికి మ్యాచింగ్ ఈ బ్లౌజ్ ఉండే కాబట్టి నేను ఈ బ్లౌజ్తోనైతే పేరప్ చేశాను. సో ఇది శారీ అన్నమాట. నేను సైడ్కి వీడియోలో కింద లింక్ కూడా పెడతాను, ఎవరికైనా కావాలి అంటే వెళ్ళైతే చెక్ చేయండి అన్నమాట. సో ఇదైతే ఇంకో 3 కలర్స్లోనైతే ఉంటుంది ఫైనల్గా ఇది. సో ఇదైతే శారీ అన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే చెప్పేస్తాను మీకు. మనం ఏంటి అని అంటే, చాలామందికి తెలీదు, నేను మింత్రాలో చాలాసార్లు ఆర్డర్ చేసేదాన్ని అన్నమాట. కాకపోతే కొత్తగా ఏమొచ్చిందని అంటే, మనం రివ్యూస్ పోస్ట్ చేయడం అంటే అన్నిటికీ రివ్యూ పోస్ట్ చేయరాదు. మనం ఎలా అనంటే, మనము మింత్రాలో ఆర్డర్ చేసామనుకోండి, మనం చేసిన ఆర్డర్కి మనము రివ్యూ చేయొచ్చు, ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు, వీడియో పెట్టచ్చు అన్నమాట. అది కూడా ఎట్లా అనంటే, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ బాగాలేదనుకో ఏం చేస్తుందంటే, యాప్ ఫోటో రిజెక్ట్ చేస్తుంది, వీడియో కూడా అప్లోడ్ కాదు. సో మనం ఏంటి అని అంటే, నీట్గా బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని మనం ఫొటోస్, వీడియోస్, రివ్యూ అయితే మనము యాడ్ చేయాలి. దానివల్ల ఏంటి అని అంటే, మనం అప్లోడ్ చేసిన దాని ప్రకారము మనకు మంత్లీ అయితే పక్కా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే. ఎందుకు అనంటే, నాకు చాలాసార్లు క్రెడిట్ అయినాయి. స్టార్టింగ్ క్రెడిట్ అయినప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నాకు తెలియదు కదా. సో ఏంటి అని అంటే, మింత్రాలో షాపింగ్ చేస్తున్నా కదా, సో రెగ్యులర్గా కొంచెం షాపింగ్ చేస్తున్నా కాబట్టి నాకు మనీ అయితే యాడ్ అవుతున్నాయి అనేసి అనుకున్నాను. కాకపోతే తర్వాత ఒక 1-2 టైం యాడ్ అయిన తర్వాత ఓకే అని చెక్ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే, మనము పోస్ట్ చేస్తాం కదా, దానికి ఎంత రివ్యూ, మళ్ళీ ఇంకేంటి అని అంటే, మనం పెట్టిన ఫోటో చూసి కింద లింక్ వస్తుంది కదా. సో దాని ద్వారా కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మనకు కమిషన్ కూడా యాడ్ అవుతుంది. సో అట్లా నాకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయి. సో ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ఫోన్లో కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయి. వీడియో తీస్తున్నాను కదా, నేను పక్కకైతే స్క్రీన్ షాట్ అయితే పెడతాను. నాకు 3-4 మంత్స్ కలిపి ఎంత యాడ్ అయినాయి అంటే 1200 చేంజ్ 1100 చేంజ్ అయితే యాడ్ అయినాయి అన్నమాట. సో నేను పక్కన స్క్రీన్ షాట్ అయితే పెడతాను. సో ఇది ఇంకొక మొబైల్ అన్నమాట. సో దీంట్లో నేను మీకు ఇప్పుడు డైరెక్ట్ చూపిస్తాను ఎంత యాడ్ అయినాయి. ఇది ఫస్ట్ టైం, దీంట్లో రివ్యూస్ ఎప్పుడు పోస్ట్ చేయలే. ఓకే, తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే, లాస్ట్ మంత్ పెట్టిన అన్నమాట. ఓకే, దీంట్లో తీసుకున్నవి ఉన్నాయి కదా, దీంట్లో కూడా రివ్యూస్ పోస్ట్ చేద్దాము, అమౌంట్ వస్తున్నాయి కదా, వీడియోస్ కూడా పెడదాం కదా అనేసి దీంట్లోనైతే పెట్టాను. మీకు లైవ్గా చూపిస్తాను, ఒక నిమిషం. ఇవ్వండి, మింత్రా ఓపెన్ అవుతుంది. సో చాలామంది ఫేక్ అనుకుంటారు కదా, సో అమౌంట్ క్రెడిట్ అయినా లైవ్లో చూపిద్దామనేసి. సో అకౌంట్ నెట్వర్క్ లేదు, ఒక్క నిమిషం, నేను హాట్స్పాట్ హ్యాంగ్ చేస్తాను. సో ఏంటనంటే, మనం ఏం కష్టపడకుండా ఇంట్లోనే కూర్చొని ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట. సో నేను రీసెంట్గా తెలుసుకున్నాను, ఇన్నిసార్లు మింత్రాలో ఆర్డర్స్ చేస్తూ కూడా, అంటే ఇట్లా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మనం ఆర్డర్స్ వేరే యాప్లో కూడా ఆర్డర్స్ చేస్తాము. సో అదే ఆఫర్స్ ఉన్నప్పుడు మింత్రాలో ఆర్డర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి అమౌంట్ యాడ్ అవుతాయిగా, అమౌంట్తో ఏదో ఒకటి పర్చేస్ చేయొచ్చు. సో అట్లా తెలియని వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుందిగా. సో అట్లా అనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్పెషల్గా తెలియని వాళ్ళ కోసం, తెలుసుకొని యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది అకౌంట్, ఇవి నేను పోస్ట్ చేసినవి. అన్నమాట. ఇంక ఇక్కడ మనకు ఫాలోవర్స్, వ్యూస్, ఎవరైనా మన లింక్తో పర్చేస్ చేశారా అన్నది ఇక్కడనైతే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పక్కన చూడండి, సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఎర్నింగ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఎర్నింగ్లో 552 జూలై చూడండి, జూలై 2026 552. ఇమేజ్ పోస్ట్కి వచ్చేసరికి నాకు 350 రూపీస్ అయితే వచ్చాయి. వీడియో పోస్ట్కి వచ్చేసి అయితే 200 వచ్చాయి. క్లిక్స్ అనేవి 2 వచ్చాయి, క్లిక్స్కి 2 రూపీస్ అనేవి వచ్చాయి. సో నాకు మొత్తం కలిపి 552 అయితే ఈ మంత్ అయితే యాడ్ అయినాయి అన్నమాట.
సో ఇంకోటి దీంట్లో కూడా ఉంది కదా, నేను దాంట్లో కూడా నేనైతే పెడతాను. ఈ 552 మనం ఎట్లా వాడుకోవచ్చు అనేది చాలా మందికి అంటే డౌట్ కూడా ఉండొచ్చు కదా. మనకు 552 అని అంటే 550 రూపీస్. 550ది నువ్వు ఏదైనా ఆర్డర్ చేసుకో, తక్కువలో కూడా ఏదైనా చేసుకో, ఎక్కువలో కూడా ఏదైనా చేసుకో. ఇప్పుడు ఏంటి అని అంటే కరెక్ట్ 550ది మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, ఈ క్యాష్ నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది. సో నువ్వేం పే చేయాల్సిన అవసరమే లేదు అసలు. నెక్స్ట్ నువ్వు ఒకవేళ 600, నీకు 550 రూపీస్ వచ్చినాయి, నువ్వు 600ది 700ది ఆర్డర్ చేయాలని అనుకుంటున్నావు అనుకోండి, అట్లా కూడా ఏం కాదు. ఈ 550 అనేది మైనస్ అయిపోయి నీకు 150, 250 ఉందనుకోండి, అదేంటి అని అంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ అన్నా చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్ అన్నా చేసుకోవచ్చు. సో 800 ఉన్నదానికి నీకు 800 పడవు, అవి 550 కట్ అయిపోయి నీకు ఎంత అమౌంట్ ఉందో బ్యాలెన్స్, ఆ అమౌంట్ అనేది నువ్వు పే చేయాల్సి అనేది ఉంటుంది. సో నువ్వు తక్కువ చేసుకుంటే ఏంటంటే నువ్వు 200 చేసుకున్నావు అనుకోండి, నీకు 400 రూపీస్ వచ్చినాయి. నువ్వు 200ది చేసుకున్నావు అనుకోండి, 200 అనేది కట్ అయిపోతే ఇంకా 200 ఉంటుంది. ఆ 200లో నువ్వు ఇంకేదైనా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే 550 మనకి ఎన్ని వచ్చినా కానీ అవి మనము ఇప్పుడు 2000 వచ్చినాయి అనుకోండి, 2000లో ఒక అంటే ఎన్ని ప్రోడక్ట్స్ అన్నా తీసుకోవచ్చు అట్లా. అంటే ఇంత లేదన్నమాట. సో నువ్వు ఇంతదే పర్చేస్ చేయాలి, ఇంత అట్లా ఏం లేదు. నీకు వచ్చిన అమౌంట్ తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, సేమ్ అమౌంట్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే నిన్న అసలు సడన్గా అనుకోలేను, నేను చెక్ చేస్తూ ఉన్నాను అన్నమాట. అంటే అన్ని మంత్స్ కంటే లాస్ట్ మంత్ నాకు తెలిసింది కదా, లాస్ట్ మంత్ ఏంటి అని అంటే కొంచెం 2 అకౌంట్ల నుంచి కొంచెం ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా కొంచెం ఎక్కువ తీసుకొని పెట్టడం అయితే అయిందన్నమాట. సో నేను ఇంట్రెస్ట్ తీసుకోకుండా నార్మల్గా పెట్టినప్పుడేమో వ్యూస్ అనేవి వచ్చినాయి, అలానే అమౌంట్ కూడా వచ్చినాయి, అనుకోకుండా క్రెడిట్ అయినాయి. ఈసారి ఏంటి నేను ఇన్నిసార్లు చెక్ చేసి చూస్తున్నా అమౌంట్ ఏమన్నా వస్తాయా లేదా అని, ఇన్నిసార్లు చెక్ చేసి చూసినా కానీ ఏంది అసలు అమౌంటే వస్తలేవు అని చూశాను. సడన్గా నేను ఏమనంటే అది కూడా అమౌంట్ చెక్ చేయడానికి కాదు, సడన్గా సరే ఒకటి అవసరం ఉండే ఆర్డర్ చేద్దామని క్లిక్ చేసి చూస్తే సడన్గా అమౌంట్ క్రెడిట్ అయినాయి. అమ్మా అమౌంట్ క్రెడిట్ అయినాయి అని చెక్ చేసుకుంటే ఇంత యాడ్ అయినాయి అన్నమాట. సో దాంట్లో 470 ఏమో సంథింగ్ దాంట్లో యాడ్ అయినాయి. సో నెక్స్ట్ దీంట్లో కూడా పోస్ట్ చేసినాం కదా, కనీసం దీంట్లో 200 అన్నా యాడ్ అయ్యి ఉంటాయి, మేబీ యాడ్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకుందాం కదా అనేసి చెక్ చేసి చూస్తే దానికంటే ఎక్కువ దీంట్లో వచ్చినాయి అన్నమాట. దీంట్లోనే 550 రూపీస్ అయితే వచ్చాయి. సో నిన్ననే చెక్ చేసుకున్నాను నేను. నిన్ననే ఒక కుర్తా సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, ఇంకో దాంట్లో నుంచి అయితే షూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. కుర్తా సెట్ 600 ఉంటే నాకు కట్ అయిపోయి ఏంటి అని అంటే మిగిలిన అమౌంట్ అయితే పడ్డది అన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. ఏంటి అని అంటే మనకు ఏం లేకుండా అంటే మనం ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఆర్డర్స్ చేస్తూ వేరే యాప్స్ నుండి ఆర్డర్ చేస్తాం కదా, అదే ఆఫర్స్ పెడతారు. ఆఫర్స్ పెట్టినప్పుడు మనం మంచిగా మింత్రాలోనే మనము ఆర్డర్ చేస్తూ ఫొటోస్ పెట్టు, వీడియోస్ కూడా మనం అవసరం లేదు. ఫోటోలో వీడియోలో కూడా అంటే నా ఫేస్ కనిపించద్దు, నేను కనిపించద్దు, నాకు నచ్చది అనుకున్న వాళ్ళకి కూడా ఏం లేదు, మన ఫేస్తో అవసరం లేదు. జస్ట్ నువ్వు కింద ఫ్లోర్ పైన పెట్టేసి కూడా నీట్గా ఫొటోస్ తీసుకొని పెట్టచ్చు. వీడియో కూడా నీట్గా అట్లా జస్ట్ 1 minute 30 seconds అట్లా నీట్గా కింద ఫ్లోర్ పైన వేసుకొని, లేకపోతే బెడ్ పైన మంచిగా బెడ్షీట్ వేసి దానిపైన మంచిగా నీట్గా తీసుకొని పెట్టచ్చు. మనం వేసుకునే వీడియో తీయాలి, ఫోటో తీయాలని కూడా అట్లా ఏం రూల్ అయితే లేదండి. సో నేనైతే మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు కూడా అంటే ఒకటేసారి ఇంత క్రెడిట్ అయినాయి కదా, నేనైతే చాలా హ్యాపీ. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే నేనైతే ఈ వీడియో చేశాను. సో తెలియని వాళ్ళైతే ఎవరైనా అమౌంట్ అంటే ఆర్డర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, రివ్యూస్ చేయరు, అమౌంట్ వస్తాయని తెలియదు కదా. సో అట్లాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు ఆర్డర్ చేసి రివ్యూ ఇవ్వండి, పోస్ట్ చేయండి, ఫొటోస్ పోస్ట్ చేయండి, వీడియోస్ పోస్ట్ చేయండి, మంచిగా ఎర్న్ చేయండి, ఫ్రీగా అట్లా ఆర్డర్ చేసుకోండి. సో నేనైతే ఆర్డర్ అయితే చేశాను. సో ఈ శారీ కూడా, ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేనైతే మింత్రాలోనే పర్చేస్ చేశానండి. బ్లౌజ్ అయితే సేమ్ చెప్పాను కదా ప్లెయిన్లోనే వచ్చింది. నాకు వచ్చిన బ్లౌజ్ అంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ అనేది లక్కీలీ సెట్ అయింది కాబట్టి నేనైతే పేరైతే చేసుకున్నాను. శారీది కూడా ఫోటో ఏంటనంటే పక్కకు డిస్ప్లే చేస్తాను, అలానే వీడియో కింద లింక్ కూడా ఇస్తాను అన్నమాట. ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే అంటే ఆ లింక్తో వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.